రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలపై కీలక ప్రకటన. యువతకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన హామీ. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగంలో కూడా ప్రపంచంతో పోటీ పడేలా యువతను సిద్ధం చేసే కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో గ్రూప్ 3లో ఎంపికైన 1370 మందికి నియామక పత్రాలు అందజేశారు. 25 శాఖలకు సంబంధించిన ఉద్యోగాలకు ఈ నియామకాలు చేపట్టారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారు చిత్తశుద్ధితో పనిచేయాలి అని సీఎం సూచించారు. 30 నుంచి 35 ఏళ్ల పాటు తల ఎత్తుకుని తెలంగాణ కోసం పనిచేశానని గర్వంగా చెప్పుకునేలా సేవ చేయాలి అని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోనే 60,000 ఉద్యోగాలు భర్తీ చేశామని, గత 2 ఏళ్లలో మొత్తం 70,000 ఉద్యోగాలు ఇచ్చామని సీఎం తెలిపారు. 2034 నాటికి తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్ స్థాయికి తీసుకెళ్లడమే ప్రజల వద్దకు వచ్చినప్పుడు తల్లిదండ్రులా భావించి గౌరవంగా స్పందించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.